దేవతల రాజధాని అమరావతి 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రధానంగా అమరావతిని రాజధానిగా ఉంచుకున్నారు. కానీ వైసీపీ పూర్తిగా అమరావతిని తొక్కిపెట్టింది. కానీ ప్రస్తుతం అమరావతిలో కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధాని ప్రస్తుతం ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో వైకే టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూద్దాం రండి. 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకి హైదరాబాద్ రాజధానిగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్కి అప్పటిదాకా రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటూ కూడా కొంత సందేహం ఏర్పడింది. అయితే 2014 ఎన్నికల తర్వాత అటు టీడీపీ, బీజేపీ రెండు కూడా ఎన్నికల్లో పోటీ చేసినాయి. తర్వాత రెండు పార్టీలకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారు సీఎం చంద్రబాబు. ఎందుకంటే అటు అమరావతి దేవతల రాజధాని అనేది కూడా మొదటి నుంచి సీఎం చంద్రబాబు చెప్తున్నారు. అయితే అనూహ్యంగా అమరావతిని అంటే అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అయితే అప్పటికి చాలా వరకు కూడా భూ సమీకరణ చేయడం, రాజధానిని ఇంప్లిమెంట్ చేయడం ఇవన్నీ కూడా కొంత ప్రాసెస్ జరిగింది. అయితే 2019లో అమరావతి రాజధానికి సంబంధించిన పనులకి కొంత బ్రేక్ పడింది. అయితే ఆ టాపిక్ మనం తర్వాత మాట్లాడుకుంటే మొదట ప్రస్తుతం మనం ఉన్నాము అమరావతికి సంబంధించి తొలి బీజం పడిన ఉద్దండరాయనిపాలెంలో ఉన్నాము. ఇక్కడి నుంచే అక్టోబర్ 22, 2015 అటు ప్రధాన మోదీ అలాగే సీఎం చంద్రబాబు కూడా ప్రతిష్టాత్మకంగా అమరావతిని రాజధానిని ఎంపిక చేసిన తర్వాత ఇక్కడ ఉద్దండరాయనిపాలెంలోనే మొదటి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేసిన ప్లేస్లోనే మనం ఉన్నాం. ఎందుకంటే అటు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నదుల నుంచి మట్టి నీరు అనే కార్యక్రమం చేపట్టడం, ప్రతి ఆలయం నుంచి నీరు అలాగే ప్రతి రాష్ట్రం నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాత్మకంగా పూజలు చేసిన తర్వాత అటు ప్రధాని నరేంద్ర మోదీ అలాగే సీఎం చంద్రబాబు కూడా ఆ రాజధాని పనులకు శ్రీకారం చుట్టారు. అయితే 2019 వరకు కూడా రాజధాని పనులు చాలా సాఫీగా సాగినాయి. అటు చంద్రబాబుని చూసి దాదాపు 33,000 ఎకరాలు రైతులు భూమిని ఇవ్వడం, తర్వాత అన్ని కన్స్ట్రక్షన్ సంబంధించిన భూములు కేటాయించడం, ఇక్కడ హెచ్ఓడికి సంబంధించిన ప్లేసులు అన్నీ కూడా ఆ ప్రాసెస్ మొత్తం జరుగుతూ ఉన్న నేపథ్యంలో 2019లో అనూహ్యంగా కొంత గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత పూర్తిగా రాజధాని నిర్మాణ పనులు అనేది ఆపేసింది. 3 రాజధానులు అంటూ కూడా వైసీపీ ఒక కొత్త ఎజెండాను తీసుకుంది. తర్వాత 2024 రాజకీయ సమీకరణలు మళ్ళీ మారినాయి అని చెప్పుకోవచ్చు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజధాని పనులు అనేది చాలా వేగవంతమైనవి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము మొదట ఏదైతే 2025 అమరావతి రాజధానికి బీజం పడిన ప్లేస్ అనమాట ఉద్దండరాయనిపాలెంలో. ఇక్కడే అటు నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేకమైన పూజలు చేశారు. మొత్తం మనం చూసుకోవచ్చు పవిత్ర నదులు 35 పవిత్ర నదుల నుంచి నీరుని తీసుకొచ్చారు. అలాగే ప్రపంచంలో గల 80 పవిత్ర క్షేత్రాలు, స్వాతంత్ర సమరయోధుల జన్మస్థలాల నుంచి మట్టిని తీసుకొచ్చారు. అలాగే 13,000 గ్రామ పంచాయతీలో 3,000 వార్డుల్లో కూడా అక్కడి నుంచి ప్రత్యేకంగా మట్టి నీరు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గల 171 ప్రముఖ దేవాలయాల్లో కూడా నీటిని తీసుకొచ్చి ప్రతిష్టాత్మకంగా మన నీరు, మన మట్టి, మన అమరావతి అంటూ ఇక్కడ రాజధాని పనులు చేశారు. అయితే అనూహ్యంగా ఈ రెండు పరిస్థితుల తర్వాత 2024 కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లో రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే రెండోసారి కూడా సచివాలయం బ్యాక్ సైడు మరోసారి రాజధాని పనులకి అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కూడా రెండోసారి శంకుస్థాపనకి పనులు అయితే జరిగినాయని చెప్పవచ్చు. దాదాపు 56,000 కోట్ల రూపాయలకు సంబంధించి శంకుస్థాపన పనులు జరిగిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం అవుతుంది. అయితే రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో అమరావతి ఎంతవరకు డెవలప్ అయింది, వైకే టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలో ఉన్నాం. 33,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం ఎంతవరకు జరిగింది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బిల్డింగ్స్ రెడీ అయినాయి, మొత్తం కూడా వైకే టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో చూద్దాం రండి. అమరావతి రాజధానిలో ప్రధానంగా మనం చూస్తున్నది స్పీడ్ యాక్సిస్ రోడ్డు. ఎందుకంటే ప్రతి నగరానికి ప్రధానంగా కావాల్సింది రోడ్డు అనేది చాలా ఇంపార్టెంట్. అటు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అలాగే రోడ్ల నిర్మాణం అనేది పూర్తిగా
అవసరమైన అంశం అనమాట. అయితే అమరావతికి సంబంధించి ప్రధానంగా స్పీడ్ యాక్సిస్ రోడ్‌లో ప్రస్తుతం మనం ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఇది ఏమాత్రం గూడా డెవలప్‌మెంట్ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా డెవలప్‌మెంట్ చేశారు. అంటే మనం ప్రస్తుతం చూస్తున్నది గూడా కేవలం 10 డేస్‌లోనే ఈ స్పీడ్ యాక్సిస్ రోడ్డు గూడా నిర్మాణం జరిగింది. పూర్తిగా అమరావతిలో 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా గూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన ఆధునిక సౌకర్యాలతో ప్రధాన రహదారుల నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించిన హై స్పీడ్ కనెక్టివిటీ లక్ష్యంగా 50-60 మీటర్ల వెడల్పుతో నిర్మాణం జరుగుతుంది. E11, E13, E15 రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తూ స్పీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం E3 నిర్మాణం రోడ్డును చూస్తున్నాము. అంటే పూర్తిగా అటు వరద నీటిని నియంత్రించే విధంగా, అలాగే తాగునీటి పైపులు, అలాగే డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు, ఇంటర్నెట్ కేబుల్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తూ కూడా ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. అమరావతిలో ప్రధానంగా రోడ్ల నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతుంది. హై స్పీడ్ కనెక్టివిటీతో ట్రాఫిక్‌కి ఫ్రీ ట్రంక్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. 50-60 మీటర్ల వెడల్పుతో ఆర్టీరియల్ రోడ్లయితే అందుబాటులోకి రానున్నాయని చెప్పుకోవచ్చు. అమరావతి రాజధానిలో పూర్తిగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా రాబోయే రోజులు అంటే 100 సంవత్సరాలకి సంబంధించిన వ్యవస్థతో, టెక్నాలజీతో కూడా ఇది నిర్మాణం జరుగుతుంది. పూర్తిగా E5 రోడ్డు నిర్మాణం కూడా చాలా వేగవంతం జరుగుతుంది. అంటే ఈ పనులను 2026 ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో కూడా పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి స్పీడ్ యాక్సిస్ రోడ్ అనేది తాడేపల్లి దగ్గర నేషనల్ హైవేకి కూడా కనెక్టివిటీ చేయడానికి ఈ మధ్యనే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కూడా రిలీజ్ చేసింది. ట్రంక్ రోడ్లు అంటే ప్రధానంగా ఎక్కువ రద్దీ లేకుండా రాబోయే రోజుల్లో దాదాపు 33,000 ఎకరాల్లో ఈ రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి అన్ని ప్రధాన రహదారులు అటు ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు వీటన్నిటిని కలుపుతూ ఈ నిర్మాణం జరుగుతుంది. మొత్తం 6 లైన్ల వరుసతో కూడా ఈ స్పీడ్ యాక్సిస్ రోడ్‌లో నిర్మాణం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తుంది మొత్తం రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిర్మాణాలు జరిగినాయి. అటు విద్యుత్ వ్యవస్థను కూడా మనం చూసుకోవచ్చు. అటు పర్యావరణానికి దెబ్బ తినకుండా అటు పూర్తిగా మొక్కలను పెంచుతూ స్పీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. మొత్తం దాదాపు రాజధాని నిర్మాణంలో ఈ స్పీడ్ యాక్సిస్ రోడ్ అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే స్పీడ్ యాక్సిస్ రోడ్లు పనులు వేగవంతమైనవి. ఇంకా రాబోయే 2026 చివరి నాటికి ఈ స్పీడ్ యాక్సిస్ రోడ్లు అనేది పూర్తిగా అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అమరావతి రాజధానిని కలుపుతూ 6 లైన్లు వరుస. ఎందుకంటే అటు కృష్ణా కావచ్చు, ఇటు గుంటూరు 2 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి 2 జిల్లాలకు సంబంధించిన పరిధిలో ఈ రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి స్పీడ్ యాక్సిస్ రోడ్ అనేది చాలా వేగవంతం అవుతుంది. అమరావతి నిర్మాణాలకు సంబంధించిన అభివృద్ధి పనుల్లో మొదటి అడుగు అనేది చెప్పుకోవచ్చు. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉందో అంటే అమరావతి నిర్మాణం పూర్తిగా జరగలేదు అంటూ కూడా అమరావతిని కొంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైకే టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అమరావతి నిర్మాణం ఇప్పటివరకు ఏం జరిగింది మొత్తం కూడా మీకు కంటికి కనిపించి విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా స్పీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం గురించి మనం ప్రస్తుతం తెలుసుకుందాం. ఇంకొక అంశానికి వెళ్దాం రండి. అమరావతి రాజధాని నిర్మాణాల్లో ప్రధానంగా అటు ఆధ్యాత్మిక రంగానికి కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. అందులో ప్రస్తుతం మనం లైవ్లో చూడొచ్చు. వెంకటాయపాలెం అనే గ్రామంలో ఉన్న టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న దేవస్థానం ఇది. కూటమి ప్రభుత్వం అంటే 2014లో టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ టెంపుల్స్ పరంగా కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే దేవతల రాజధాని అమరావతిలో అటు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి. విజయవాడలో అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్గా ఉంది కాబట్టి ఆధ్యాత్మిక రంగాన్ని కూడా పెద్ద స్థాయిలో అమరావతిలో ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉంది. దానికి సంబంధించిన టీటీడీకి సంబంధించి వెంకటాయపాలెంలో 25 ఎకరాల విస్తీర్ణంలో కూడా దీన్ని నిర్మాణం జరిగింది. పూర్తిగా అటు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు దీన్ని నిర్లక్ష్యం చేసింది. ఇక్కడ ఉన్న గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిధులను తగ్గించింది. 36 కోట్లు కేవలం 36 కోట్లకు పరిమితం చేసింది. మండపాన్ని కూడా ఒక మండపానికే పరిమితం చేసింది వైసీపీ ప్రభుత్వం. కానీ రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు దీని మీద దృష్టి పెట్టారు. మొత్తం 25 ఎకరాల్లో
150 కోట్లతో టీటీడీలో ఎలాంటి వసతులుంటాయి? అక్కడ ఎలా ఉంటుంది తిరుపతి తిరుమల దేవస్థానంలో? సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌ని గూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆల్‌మోస్ట్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎలాంటి సిస్టమ్స్ ఉంటాయి, అంతే విధంగా ఇక్కడ అమరావతిలో ఫ్యూచర్ రాజధాని కాబట్టి ఇక్కడ డెవలప్ అయ్యే ఏరియా కాబట్టి ఇక్కడ గూడా అదే నిర్మాణంతో అమరావతిని టీటీడీని డెవలప్ చేయాలంటూ కూడా ఇక్కడ నిర్మాణం గూడా చేపట్టారు. ప్రస్తుతం మనం చూసుకుంటే రీసెంట్‌గానే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దీని ప్రారంభోత్సవ పనులు గూడా ఆయన చేశారు. 150 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. మొత్తం దీనికి సంబంధించి తూర్పు ద్వారం ద్వారా మహారాజ గోపురం మరియు పశ్చిమ ఉత్తరం మరియు దక్షిణ వైపు రాజగోపురాలు ఉండే విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. ఇంకా మొత్తం 2018లో 150 కోట్ల అంచనాతో ఇది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా ఈ టీటీడీ టెంపుల్ కూడా ప్రత్యేకంగా డెవలప్ అవుతుంది. గతంలో కంటే ఇప్పుడు వేగవంతంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కూడా పనులు అనేది చకచకా జరిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు మూడ వీధులు అంటే మన తిరుపతిలో మూడ వీధులు ఎలా ఉంటాయి, స్వామివారికి ఎలాంటి సేవలు చేస్తారు, అలాగే వాహన మండపం కావచ్చు, రాధా మండపం కావచ్చు, ఆంజనేయ స్వామి ఆలయ మరియు పవిత్ర పుష్కరవరణి వంటి సౌకర్యాలు అంటే పూర్తిగా ఎలా అయితే టీటీడీలో ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్తో రాజధానిలో ఆధ్యాత్మిక రంగాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా కూటమి ప్రభుత్వం భావించింది. రాజధాని నిర్మాణాలలో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టెంపుల్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా వరకు చూసుకోవచ్చు. వెంకటాయపాలెంలో ప్రస్తుతం ఈ టెంపుల్ నిర్మాణం జరుగుతుంది. 2026 అలాగే 2027 నాటికి పూర్తిగా ఇది అందుబాటులోకి రానుంది. అంటే ప్రస్తుతం భక్తులకి అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ రీసెంట్గా 25 ఎకరాలు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటాయించారు కాబట్టి దానికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా ఈ 2027లో కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజధానికి సంబంధించి స్పెషల్గా వైకేటీవీ అందిస్తున్న స్టోరీలో వెంకటాయపాలెంలో ఉన్న ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు. అమరావతి నిర్మాణం జరుగుతున్న అభివృద్ధి వైకేటీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో ప్రస్తుతం మనం ఆ బ్యాంకింగ్ వ్యవస్థ దగ్గర ఉన్నాం. అమరావతిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 15 బ్యాంకులకు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ వచ్చి శంకుస్థాపనలు చేశారు. అంటే కేవలం 2 months బ్యాక్ ఇది ఇక్కడ శంకుస్థాపన చేశారు. అంటే ఒకేసారి 15 బ్యాంకులు అనేది అమరావతి రాజధానిలో రాబోతున్నాయి. వీటి నిర్మాణానికి సంబంధించి కూడా త్వరితగతిన పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. పూర్తిగా అన్ని బ్యాంకింగ్లు ఒకే చోట ఉండి అటు బ్యాంకింగ్ సిస్టంతో పాటు అటు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాబోయే రోజుల్లో రాజధానిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి ఈ ఏరియాని మొత్తాన్ని కూడా ఒక బ్యాంకింగ్ సెక్టర్గా కూడా కూటమి ప్రభుత్వం డిసైడ్ చేసింది. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. 15 బ్యాంకింగ్లు అనేది శంకుస్థాపనలు జరిగినాయి. దీనికి అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా వచ్చారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి బ్యాంకింగ్ కార్యకలాపాలు అనేది చాలా వేగవంతంగా ఉండాలి. అంటే ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఏర్పడితే రాజధాని నిర్మాణంలో పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది రాబోయే తరం అనేది కూడా మనం పెద్దగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా అమరావతిలో రైతులు పెద్ద ఎత్తున త్యాగం చేశారని చెప్పుకోవచ్చు. వారు ఇచ్చిన 33,000 ఎకరాల్లో అనేక కంపెనీలు కావచ్చు, అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి బ్యాంకింగ్ కావచ్చు, బీమా సదుపాయాలు, బీమా కంపెనీలు, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రాబోయే రోజుల్లో ప్రజలకి రుణాలు ఇవ్వడానికి, దాంతోపాటు రాయలసీమలోని ఉద్యాన హబ్బులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా హెల్ప్ చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది అందుబాటులోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి నిర్మలా సీతారామన్ కూడా ప్రత్యేకంగా బ్యాంకింగ్ వ్యవస్థను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన లాంటి పథకాలు అనేది పేదలకు అవసరం కాబట్టి అలాంటి పథకాలకు సంబంధించిన లోన్స్ అనేది వెంటనే ప్రజలకు అందించే విధంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే బీమా కంపెనీలకు సంబంధించి పూర్తిగా ప్రత్యేకంగా
అమరావతి రాజధానిలో ప్రజలకి సంబంధించి దృష్టి పెట్టారు. ఇక అంతేకాకుండా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ దాదాపు 15 రకాల బ్యాంకులు అటు ఎస్‌బీఐ దగ్గర నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, అలాగే యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, అలాగే ఎల్ఐసి లాంటి సంస్థలు దాదాపు 15 రంగాల సంస్థలకు సంబంధించి శంకుస్థాపనలు జరిగినాయి. అంటే కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల కాలంలోనే వీటికి సంబంధించిన ప్రత్యేకంగా స్థలాలు కేటాయించడం, వాటి నిర్మాణాలు వేగవంతం చేయడం. అంటే 2026 వరకు కూడా పూర్తిగా అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక స్ట్రక్చర్ అనేది ఒక రూపు రావాలి, అంటే ఒక రూట్ మ్యాప్ రావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అన్ని రంగాలు అటు మిగతా డెవలప్మెంట్స్తో పాటు బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. వాటికి ప్రత్యేకంగా స్థలాలు కేటాయించి అన్ని ఏరియాలు ఒకే చోట విధంగా, అంటే దేశంలోనే తొలిసారిగా అన్ని రకాల బ్యాంకులకు సంబంధించి ఒకే రోజు శంకుస్థాపన చేయడం అనేది కూడా ఒక రికార్డుగా అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో మనం ప్రత్యేకంగా కూడా చూస్తున్నాము. అంటే పూర్తిగా గత పాలనలో వైసీపీ పాలనలో రాజధాని నిర్మాణం ఎలా ఉంది, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన దాంట్లో ఎలా ఉంది. అంటే వైసీపీ అమరావతి రాజధాని మీద అనేక అపోహలు చేసింది. అటు రైతులను ఇబ్బంది పెట్టారు, డెవలప్మెంట్ చేయలేదు, 3 రాజధానులు అంటూ కూడా కాలయాపన చేశారు. అమరావతిని ఒక అడవిలాగా పేల్చారు, ఒక శ్మశానంతో పోల్చారు. ఇక్కడ గేదెలు పశువులు తిరుగుతాయి అంటూ కూడా అనేక అవహేళన చేశారు. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు అమరావతి డెవలప్మెంట్లో ఎంతవరకు, అంటే దేవతల రాజధాని అమరావతి అనేది కూడా మనకు చూసుకుంటే దాదాపు 33,000 ఎకరాల్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణానికి సంబంధించి కూటమి ప్రభుత్వం చాలా ఫోకస్గా ఉంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది, ప్రత్యేక నిధులు కూడా రాజధానికి ఇస్తుంది. ప్రస్తుతం మనం అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్స్కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటాము. అందులో బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఇది వైకే టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో ఇది ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం సిఆర్డిఏ ఆఫీస్ దగ్గర ఉన్నాము. అయితే అమరావతి రాజధాని నిర్మాణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసుకున్న తొలి భవనం అని చెప్పుకోవచ్చు. ఒక ప్రాంతీయ భవనం హెడ్ ఆఫీస్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సకల హంగులతో కూడా ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ అనేది రెడీ అయింది. దీన్ని కూడా రీసెంట్గానే అటు సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు కూడా సిఆర్డిఏకి సంబంధించిన ఏమైనా డెవలప్మెంట్స్ అనేది పూర్తిగా అటు విజయవాడ నుంచి జరిగేది. కానీ రాజధానిలో తొలి భవనంగా పూర్తి హంగులతో రెడీ అయిన మొదటి భవనం అని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వానికి ఒక తొలి విజయం అని కూడా చెప్పుకోవచ్చు. అమరావతి నిర్మాణంలో తొలి విజయం అనేది సిఆర్డిఏ బిల్డింగ్ అనేది త్వరితగతిన పూర్తి చేసుకోవటం ఒక గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు. మొత్తం సిఆర్డిఏకి సంబంధించి చాలా సకల హంగులతో లేటెస్ట్ టెక్నాలజీతో, అంటే రాబోయే 100 సంవత్సరాలలో రాజధాని నిర్మాణం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో దీని నిర్మాణం జరిగింది. ఒకసారి దీని నిర్మాణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తం G+7గా నిర్మించారు ఈ బిల్డింగ్ని. మొత్తం అన్ని శాఖలకు సంబంధించి, అంటే ఒక సిఆర్డిఏకి కాకుండానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అన్ని శాఖలు హెడ్ ఆఫీసులు అనేది ఇక్కడే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం 7 ఫ్లోర్లలో ఉంటుంది. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 23,814 చదరపు అడుగులతో దీని నిర్మాణం జరిగింది. అక్కడ రిసెప్షన్తో పాటు పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. లోపల బ్యాంకులు కావచ్చు, రెస్టారెంటు, ప్రజలకు సంబంధించి ఫుడ్కి అవసరమైనవి, అలాగే ఏఐ కమాండ్ లాంటి సెంటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. దాదాపు 30,886 చదరపు అడుగుల్లో దీని నిర్మాణం జరిగింది. ఇక రెండో ఫ్లోర్లో 30,886 చదరపు అడుగుల్లో సిఆర్డిఏకి సంబంధించిన కార్యాలయాలు, హెడ్ ఆఫీసులు మొత్తం ఇక్కడే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక 4వ ఫ్లోర్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన హెడ్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. 5వ ఫ్లోర్లో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం ఉంది. మొత్తం 32,096 చదరపు మీటర్లలో కూడా అడుగుల్లో కూడా దీన్ని నిర్మించారు. ఇక 7వ ఫ్లోర్లో మొత్తం 32,096 చదరపు అడుగుల్లో పురపాలక శాఖకు సంబంధించిన మంత్రి ఛాంబర్ కావచ్చు, అలాగే ముఖ్య కార్యదర్శులకి ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్ సంబంధించి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాలు మొత్తం కూడా ఉన్నాయి. అంటే కార్యాలయం మొత్తం వచ్చేసరికి 4,029 చదరపు అడుగుల్లో దీని నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే అటు భద్రత కావచ్చు, అలాగే డ్రైవర్ లాంజ్, అలాగే యూటిలిటీ బ్లాక్లు, అలాగే ఎక్స్టర్నల్ బ్లాక్లు అన్నీ కూడా దీన్ని ఏర్పాటు చేశారు. మొత్తం పార్కింగ్కి సంబంధించి కూడా 170 వెహికల్స్ పార్క్ చేసుకునే విధంగా కూడా దీని నిర్మాణం జరిగింది. మొత్తం
41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం 1లో పెస్మా కార్యాలయం, భవనం 2లో ఏపీ టిడ్కో కార్యాలయాలు, భవనం 3లో స్వచ్ఛంద సంస్థకు సంబంధించి ఏపీ రెరా అప్పీలేట్ అథారిటీ, గ్రీన్ బ్యూటిషియన్ కార్యాలయాలు మొత్తం కూడా భవనం 3లోనే, భవనం 4లో రెరా రాష్ట్ర ప్రణాళికలకు సంబంధించిన కార్యాలయాలు కూడా ఉండబోతున్నాయి. అంటే పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం, డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది, ప్రస్తుతం స్టేటస్ ఎలా ఉందనేది చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని పక్కన ప్రధానంగా ఒక 4 కార్యాలయాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అని. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విజయం అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే సిఆర్డీఏకి సంబంధించిన బిల్డింగ్ని కూడా పూర్తి చేయడం. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో 2019లో పూర్తిగా రాజధాని డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు 2014లోనే దీనికి అటు కూటమి, అప్పుడు టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు దీనికి శంకుస్థాపన చేసినప్పటికీ కూడా అటు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు, దాన్ని నిర్లక్ష్యం చేసింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా పూర్తి చేసిన తొలి భవనం సిఆర్డీఏ, అటు ఒక తొలి విజయం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం సిఆర్డీఏకి సంబంధించి కావచ్చు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఇక్కడ నుంచే ప్రారంభమైనవి, ఇక్కడ నుంచే జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో ప్రధాన కార్యాలయం మొత్తం కూడా అమరావతి దాంట్లోనే ఉన్నాయి. ఇక వైకే టీవీ అందిస్తున్న స్పెషల్ రాజధాని డెవలప్మెంట్కి సంబంధించి సిఆర్డీఏ బిల్డింగ్ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. పూర్తిగా కూటమి యొక్క తొలి విజయంగా కూడా ఇది చూసుకోవచ్చు. చూస్తూనే ఉండండి. అమరావతి రాజధానికి సంబంధించి డెవలప్మెంట్స్ మీద మరిన్ని స్టోరీలు మీకు అందించబోతున్నాం. అమరావతిలో రాజధాని పనులు వేగవంతమైనవి. అన్నీ ఒక్కోటి డెవలప్ అవుతూ ఉంది, ఒక్కోటి నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే క్వార్టర్స్కి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం 7 టవర్స్లో అమరావతికి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యేలు ప్రస్తుతం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం బయట అద్దెకుంటున్న పరిస్థితి ఉంది. అయితే త్వరితగతిన ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తి చేయాలంటూ కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆ పనులను కూడా ప్రారంభించింది. అంటే 2014లోనే అటు ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకు సంబంధించి క్వార్టర్స్ని కూడా శాంక్షన్ చేశారు. దాదాపు అప్పట్లోనే 70% పనులు కూడా కంప్లీట్ అయినాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజధాని నిర్మాణాన్ని ఆపివేసిన తర్వాత 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఎంత నిర్మాణం అంటే హై టెక్నాలజీతో మొత్తం దాదాపు 7 నుంచి 8 టవర్లలో కూడా ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. రాబోయే ఎమ్మెల్యేలకు సంబంధించి 2026 చివరి నాటికి దీన్ని పూర్తి చేసి అటు క్వార్టర్స్ని అందుబాటులోకి తీసుకురావాలనేది కూడా కూటమి ప్రభుత్వం చూస్తుంది. దాదాపు 50,000 చదరపు అడుగుల్లో కూడా ఈ నిర్మాణం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అటు పక్కనే మనం ఇందాక సిఆర్డీఏకి సంబంధించిన బిల్డింగ్ చూసాము. ఆ బిల్డింగ్ బ్యాక్ సైడే నిర్మాణం కూడా జరుగుతూ ఉందన్నమాట. ఎమ్మెల్యే క్వార్టర్స్కి సంబంధించి ప్రస్తుతం పనులు అనేది చాలా వేగవంతం అవుతున్నాయి. 2026 నాటికల్లా పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ నిర్మాణానికి సంబంధించి 444 కోట్ల వరకు కూడా ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఎమ్మెల్సీలు, ఐఏఎస్ టవర్ల పనులు గతంలో పెండింగ్లు ఉన్నాయి. వాటిని వెంటనే కూటమి సర్కారు కంప్లీట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ఈ 18 నెలల కాలంలోనే దాదాపు 80% పనులు పూర్తయినాయి అని చెప్పుకోవచ్చు. మరొక 20% పనులు అంటే ఇంకా ఇంటీరియర్ వరకు మాత్రమే మిగిలి ఉంది. దానికి సంబంధించి కూడా పనులు వేగవంతం అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అటు ఎంపీలకు సంబంధించి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి, అలాగే పక్కనే అటు మినిస్టర్లకు సంబంధించిన క్వార్టర్స్ కూడా మొత్తం దాదాపు 80% అనేది పూర్తయినాయి. రాజధానికి సంబంధించిన నిర్మాణంలో ప్రధానంగా ఇది కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉంటే పూర్తిగా సీడ్ యాక్సిస్ రోడ్డుకి పక్కనే ఇది నిర్మాణం జరుగుతుంది. మొత్తం అటు భూగర్భం ద్వారా కూడా విద్యుత్ కేబుల్ నిర్మాణం, హెచ్డిపి ఈ సిలికాన్ పైపుల ద్వారా ఈ నిర్మాణం జరుగుతుంది. పక్కనే అటు నేలపాడుకు సంబంధించిన పక్కనే హైకోర్టు కూడా ఉంది. హైకోర్టుకి పక్కనే ఇది నిర్మాణం జరుగుతూ ఉంది. 2026 చివరి నాటికి దీన్ని పూర్తి చేసి అటు ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకు కూడా క్వార్టర్స్ అనేది అందుబాటులోకి తీసుకురావాలి. ప్రస్తుతం అందరూ కూడా బయట రెంటుకుంటున్నారు. అది ప్రభుత్వానికి భారం పడుతుంది కాబట్టి వీటన్నిటిని అందుబాటులోకి తీసుకొస్తే ప్రభుత్వానికి చాలా వరకు ఖర్చు తగ్గించినట్టు అవుతుంది. అలాగే పాలనా పరంగా కూడా ప్రజలకి మరింత అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్కి సంబంధించి వర్కులు మనం బయట నుంచి అయితే మనం చూసాము.
దాదాపు 80% అయితే పూర్తయినాయి. అయితే లోపల ఎలాంటి ఇంటీరియర్ వాడుతున్నారు, లోపల ఎలాగా క్వార్టర్స్ నిర్మిస్తున్నారు అనేది వైకే టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో అది కూడా తెలుసుకుందాం రండి. అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్వార్టర్స్ అయితే దాదాపు 80% పూర్తయింది. అయితే బయట స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏంటో మనం నిర్మాణం గురించి తెలుసుకుందాం. లోపల ఎమ్మెల్యేకి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కూడా ఒకసారి లోపలికెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా నిర్మాణానికి సంబంధించి అన్ని ఈ పనులనేది వేగవంతం అవుతున్నాయి. అయితే త్వరగా అందుబాటులో తీసుకురావాలంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. మనం చూసుకోవచ్చు ఎంట్రన్స్‌లోనే పూల కుండీలకు సంబంధించిన మొక్కలను కూడా ఏర్పాటు చేశారు. అంటే డెకరేషన్ అలాగే అట్మాస్ఫియర్ అనేది చాలా పీస్‌ఫుల్ ఉండే విధంగా కూడా నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించిన లైటింగ్ వ్యవస్థ కావచ్చు, అలాగే ఏసీలకు సంబంధించిన నిర్మాణం పూర్తిగా అనేది దాదాపు పూర్తయింది. చాలా వరకు కూడా 80% అంటే గతంలో వైసీపీ కొంత పట్టించుకోలేదు కాబట్టి వీటి నిర్మాణం ఆగిపోయింది. కానీ ఇప్పుడు పూర్తిగా నిర్మాణం అయితే అందుబాటులో జరుగుతుంది. వీలైనంత త్వరగా అందుబాటులో వస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎమ్మెల్యే కోటకు సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకొచ్చారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా టెక్నాలజీతో సెక్యూరిటీగా ఉండే విధంగా కూడా నిర్మాణం జరుగుతుంది. ఇక లిఫ్ట్ వ్యవస్థను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం దాదాపు 7 టవర్లు అనేది ఇక్కడ నిర్మాణం జరుగుతుంది కాబట్టి దాదాపు 12 అంతస్తులు ఒక్కో నిర్మాణం ఎత్తు ఉంది. దానికి సంబంధించిన ప్రత్యేకంగా లిఫ్ట్ వ్యవస్థ కూడా ఉంది. ఇక మనం ఎమ్మెల్యే క్వార్టర్స్కి సంబంధించిన డోర్ దగ్గరకు వచ్చేసాము. దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల దీనికి లాక్ వేసి ఉంది. అయితే లోపల విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే పూర్తిగా ఎమ్మెల్యేలకు సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా కూడా ఈ నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఒకసారి మనం లోపల విజువల్స్ కూడా చూసుకుంటే లైటింగ్ వ్యవస్థ కావచ్చు, ఆ సిస్టము టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని అందుబాటులో కొన్ని అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి లోపల దృశ్యాలు ఒక మోడర్న్ టెక్నాలజీతో అందులో ఏర్పాటు చేశారు. అంటే ఫ్యాన్లను, ఏసీలను ఇప్పటికే బిగించేశారు. మరో 2-3 నెలల్లో మిగతా పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఏడాది చివరిలో లేదంటే అటు అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపన జరిగింది కాబట్టి అవి పూర్తయిన తర్వాత ఎప్పుడైనా సరే వీటిని ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రత్యేకంగా క్వార్టర్స్ నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటున్నారు. అటు లేటెస్ట్ టెక్నాలజీతో వ్యవస్థను కూడా చూసుకోవచ్చు. లేటెస్ట్ టెక్నాలజీతో సెక్యూర్డ్గా ఉండే లాక్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక పూర్తిగా డెకరేషన్ చేయడం, అలాగే లోపలికి వెళ్ళంగానే ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం, అంతా ఒక లోపల పూర్తిగా ఎమ్మెల్యేకి సంబంధించిన ఫెసిలిటీస్ అనేది చాలా సౌకర్యంగా ఉండే విధంగా కూడా నిర్మాణం జరిగింది. అటు కిచెన్ కావచ్చు, అట్లాగే వాష్రూము, బెడ్రూమ్కి సంబంధించిన ప్రత్యేకమైన వ్యవస్థ, అటు డూప్లెక్స్ స్థాయిలో కూడా దీని నిర్మాణం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా వీటికి సంబంధించి దాదాపు 440 కోట్ల వరకు కూడా ఖర్చు చేసింది. అంటే పూర్తిగా నిర్మాణం అనేది చివరి దశకు వచ్చింది. వెంటనే వీటిని అందుబాటులోకి తీసుకురావాలి అనేది కూడా కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లకు సంబంధించిన ప్రత్యేకమైన క్వార్టర్స్ అనేది సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా 2026 చివరి నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా భావిస్తుంది. అమరావతికి సంబంధించి ప్రత్యేకంగా వైకే టీవీ అందిస్తున్న డెవలప్మెంట్కి సంబంధించిన స్టోరీల్లో మనం ఎమ్మెల్యే క్వార్టర్స్కి సంబంధించి ప్రత్యేకమైన అప్డేట్ని తెలుసుకున్నాము. ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. ఇక మరిన్ని రాజధాని నిర్మాణానికి సంబంధించి అంశాలు కూడా మరొకసారి తెలుసుకుందాం రండి. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల్లో మనం ఇందాక ఎమ్మెల్యే క్వార్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం 90% వరకు కూడా మినిస్టర్లకు సంబంధించిన క్వార్టర్స్ కూడా రెడీ అవుతుంది. మొత్తం మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. నూతన టెక్నాలజీతో పూర్తిగా అయితే నిర్మాణం అయితే పూర్తి చేసుకుందని చెప్పొచ్చు. దాదాపు 90% నిర్మాణం అయింది. ప్రస్తుతం మనం చూసుకుంటే బయట మొదట గేట్ నుంచి ఎంటర్ కాగానే గ్రీనరీ అనేది చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. సాయంత్రం పూట చాలా పీస్ఫుల్గా కూర్చోడానికి అటు గ్రీనరీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటు సెక్యూరిటీకి సంబంధించిన రూమ్స్ కావచ్చు, అలాగే
ఈ లైటింగ్ వ్యవస్థ నైట్ టైము లైటింగ్ వ్యవస్థను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని వాడారు. మొత్తం గ్రీనరీ వ్యవస్థ కూడా మనం చూసుకుంటే అటు మొక్కలను పెంచడానికి కూడా ప్రత్యేకంగా మినిస్టర్కి సంబంధించిన క్వార్టర్స్లో కూడా ప్రత్యేకంగా కూడా అదొక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. లోపల కూడా మనం ఒకసారి చూడడానికి లోపలికి వెళ్దాము. అంటే పూర్తిగా అటు ఇప్పటి వరకు కూడా మినిస్టర్కి సంబంధించి క్యాంప్ ఆఫీసులు కూడా అటు విజయవాడలోనే ప్రత్యేకంగా పెట్టారు. అక్కడ వాళ్ళకి రెంట్లు కట్టుకోవడం, మళ్ళీ అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ అవన్నీ కూడా ప్రభుత్వానికి చాలా భారం అవుతుందని చెప్పుకోవచ్చు. అందుకని వెంటనే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధితో పాటు క్వార్టర్స్ను కూడా ప్రత్యేకంగా డెవలప్ చేయాలంటూ కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. కాబట్టి ఈ నిర్మాణాలు కూడా ఇవన్నీ కూడా 2014లోనే వీటిని స్టార్ట్ చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత నిర్లక్ష్య ధోరణి అనేది మనం చూసాము. పూర్తిగా కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయింది. అయితే ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే త్వరితగతిన పూర్తయ్యే బిల్డింగ్స్ ఉన్నాయో వాటి మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు. అటు నా సిఆర్డీఏ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. అటు ఎమ్మెల్యే క్వార్టర్స్ దాదాపు కంప్లీట్ అయిపోతున్నాయి. మిగిలినవి అటు స్పీడ్ యాక్సిస్ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. బ్యాంకులకు సంబంధించి ప్రత్యేకంగా శంకుస్థాపన చేసి అవి స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఆ ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టులు రాజధానికి సంబంధించిన ప్రాజెక్టులు అన్నిటిని కూడా త్వరితగతిన ఏర్పాటు చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్కి సంబంధించి చూసుకుంటే ఒక డూప్లెక్స్ లెవెల్లో కూడా ఈ నిర్మాణం జరిగింది. స్టార్టింగ్ మనం లోపలికి ఎంటర్ కాగానే స్టార్టింగ్ సంబంధించిన దేవుడికి సంబంధించి ప్రత్యేకంగా పూజా గదిని కూడా ఏర్పాటు చేశారు. అంటే అటు ఆధ్యాత్మికాన్ని కూడా ప్రజల్లో ఉండే విధంగా కూడా దేవుడి గుడికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు చేయడం, ఈ వుడ్డును కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లతో చాలా సెక్యూరిటీగా ఉండే విధంగా చూశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దేవుడి పూజకి సంబంధించిన గదిన తర్వాత హాల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ హాల్లో ఏదన్నా మీటింగ్స్ పెట్టుకోవడానికి కావచ్చు, అలాగే రేపు మినిస్టర్కి సంబంధించిన ఏదన్నా చర్చలకు సంబంధించిన అధికారులు రావాలన్నా కూడా పూర్తిగా దానికి సంబంధించి మీటింగ్ హాల్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే జరగబోతుంది. అంటే 2026 చివరి నాటికి పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే ఈ కూటమి లోపలికి సంబంధించిన ఫెసిలిటీస్ మనం అటు ఏసీకి కావచ్చు, ఫ్యాన్కి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అటు లైటింగ్ వ్యవస్థను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అటు ఫ్యాన్ సిస్టమ్స్ కావచ్చు, పూర్తిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడున్న టెక్నాలజీని వాడి అటు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, పవర్కి సంబంధించిన భూగర్భం నుంచి పవర్ని చేయటం అది చూసుకోవచ్చు. అటు ఒక రూమ్ తర్వాత ఇంకొక రూమ్ స్పెషల్గా బెడ్రూమ్ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ఇది కూడా మినిస్టర్ క్యాంప్ ఆఫీస్లో ఒక రూమ్ అనమాట. దానికి తర్వాత ప్రధానం చూసుకున్నట్టయితే ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఎల్ఈడి స్క్రీన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్ఈడి స్క్రీన్కి సంబంధించి ప్రత్యేకంగా అటు సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే ఏదన్నా టీవీ వ్యవస్థను పెట్టుకోవడం కూడా పూర్తిగా అక్కడ విజిట్ చేసే విధంగా కూడా చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఈ కబోర్డ్ కూడా చూసుకోవచ్చు. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో మంచి క్వాలిటీ వుడ్ని వాడి ఈ కబోర్డ్ను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అంటే ఇంటీరియర్ వర్క్ కూడా చాలా ఫెసిలిటీస్గా పూర్తి చేశారు. అటు ప్రత్యేకమైన కిచెను, అట్లాగే ప్రత్యేకమైన రూము, ప్రత్యేకంగా మినిస్టర్కి సంబంధించిన కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పైన కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పైన కూడా వెళ్ళి మనం చూద్దాము. అలాగే ప్రధానంగా విద్యుత్తుకు సంబంధించి టెక్నాలజీని ఉపయోగించుకొని పవర్కి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. సో ఇంకా పైన కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మినిస్టర్ క్వార్టర్స్కి సంబంధించి చాలా వరకు కూడా నూతన హంగులతో టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అంటే 2026 చివరి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే బయట ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన బయట వాళ్ళు రెండుకుంటే అది మొత్తం కూడా ప్రభుత్వం మీద భారం పడుతుంది. కాబట్టి త్వరితగతిన పూర్తయ్యే ఈ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఫోకస్ చేసిన తర్వాత వాటి నిర్మాణానికి సంబంధించి కూడా జరుగుతుంది. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ హాల్ అనేది కూడా ఉంది. ఇక్కడ 170x139 అంటే స్క్వేర్ ఫీట్స్ అనమాట. స్క్వేర్ ఫీట్స్కి సంబంధించి ఫ్యామిలీ హాల్ అయితే మినిస్టర్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే విధంగా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇక మల్టీ ప్రపోజల్ హాల్ అనేది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది కూడా 253.3 స్క్వేర్ ఫీట్స్లో దీని నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక ప్రత్యేకంగా అటు బాల్కనీ వ్యవస్థ మనం బయటికి వెళ్ళి ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. బాల్కనీ వ్యవస్థను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే రేపు అధికారులు ఎవరైనా విజిట్ చేయాలన్నా ఏదైనా మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఈవినింగ్ టైంలో సరదాగా కాసేపు స్పెండ్ చేసే విధంగా కూడా ఇక్కడ
నిర్మాణం జరిగింది. ఇటు ప్రత్యేకంగా మరొక రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అంటే నూతన టెక్నాలజీతో మినిస్టర్ క్వార్టర్స్ అనేది దాదాపు 90% అనేది పూర్తయిందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీని మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇక వాల్ ఇన్ క్లోజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక రూమ్‌ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక బెడ్రూమ్‌కి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బెడ్రూము మినిస్టర్‌కి సంబంధించిన బెడ్రూమ్ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రధానంగా మినిస్టర్ క్వార్టర్స్ అనేది దాదాపు 90% అనేది పూర్తయింది. రాబోయే రోజుల్లోనే ఇది అందుబాటులోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చూస్తుందని చెప్పుకోవచ్చు. వైకే టీవీ అందిస్తున్న అమరావతి డెవలప్మెంట్స్లో స్టోరీలో ఇదొక మెయిన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. మరిన్ని డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం రండి. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమరావతిని తాత్కాలిక రాజధానిగా తీసుకున్నారు. అయితే నేలపాడులో అప్పట్లోనే తాత్కాలిక హైకోర్టును కూడా నిర్మించారు. అయితే 2019 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేలపాడు నుంచి పక్కనే నేలపాడుకి డిస్టెన్స్ ఒక 3 and 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే పర్మనెంట్ హైకోర్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అయితే హైకోర్టుకు సంబంధించిన జడ్జీల క్వార్టర్స్కి సంబంధించి ప్రత్యేకంగా నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం మనం హైకోర్టు జడ్జిల క్వార్టర్స్ నిర్మాణం సంబంధించిన హౌస్ దగ్గర ఉన్నాము. మొత్తం మనం ఒకసారి దీన్ని చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణంలో అన్నీ కూడా దాదాపు 80% పూర్తయిన బిల్డింగ్స్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వెంటనే వాటి నిర్మాణం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, మినిస్టర్స్ క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ పక్కనే నేలపాడుకు సమీపంలోనే నేలపాడు హైకోర్టు నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే జడ్జిలకు సంబంధించి మొత్తం 36 క్వార్టర్స్ అయితే రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి ఇక్కడ బ్లూ ప్రింట్లో కూడా చూసుకుంటే మొత్తం హైకోర్టు జడ్జిలకు సంబంధించిన క్వార్టర్స్ సంబంధించిన మొత్తం మ్యాప్ అయితే ఇలా ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి సెంట్రల్ పార్కును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ కావచ్చు, అట్లాగే పార్కులు మొత్తం కూడా నిర్మాణం జరుగుతుంది. వీటి హైకోర్టు జడ్జిలకు సంబంధించిన క్లబ్ హౌస్ అయితే ఉందో క్లబ్ హౌస్ బ్లూ ప్రింట్ అయితే మనం ఇలా ఉందని చెప్పుకోవచ్చు. అయితే రియల్గా మనం ఒకసారి విజువల్స్లో కూడా తీసుకుంటే మొత్తం ఫస్ట్ అసలు స్టార్టింగ్ ఎంట్రీ కాగానే గ్లేనరీని ప్రధానంగా ఫోకస్ చేశారు. గ్లేనరీ ఏదైతే మనం ఇందాక మినిస్టర్స్ క్వార్టర్స్లో మనం విజిట్ చేసినప్పుడు ఎలాంటి అయితే ఉందో అట్లాగే ప్రత్యేకంగా స్టార్టింగ్లోనే గ్లేనరీతో ఉండే చిన్న పార్క్ టైప్లో ఏర్పాటు చేశారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది త్వరలోనే జడ్జీలకు సంబంధించి అందుబాటులోకి రాబోతుంది. దీని మీద ఇప్పటికే అటు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఇప్పుడు దీన్ని విజిట్ చేశారు. వాళ్ళు కూడా చాలా వరకు సాటిస్ఫాక్షన్ అయ్యున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఎలాంటి ఫెసిలిటీస్ తీసుకున్నారు, లోపల ఎలాగా ఇంటీరియర్ డిజైన్ ఎలాగుంది, ప్రత్యేకంగా దీనికి సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం ఈ హైకోర్టుకు సంబంధించిన జడ్జీలకు సంబంధించిన మొత్తం 36 క్వార్టర్ బిల్డింగ్స్ వరకు కూడా ఇక్కడ క్వార్టర్స్ నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి మొత్తం గవర్నమెంట్ చూసుకున్నట్లయితే 492 కోట్లు ఈ జడ్జీలకు సంబంధించిన క్వార్టర్స్ నిర్మాణానికి కేటాయించింది. దాదాపు 90% అనేది పూర్తిగా కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది. త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. మనం గేట్ నుంచి ఎంటర్ కాగానే అటు గ్లేనరీ ఉంది. గ్లేనరీ తర్వాత కార్ పార్కింగ్కి సంబంధించి 347.80 స్క్వేర్ ఫీట్స్లో కారు పార్కింగ్ సంబంధించిన ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రాగానే తర్వాత ఆఫీస్ మనం ఎంటర్ అవ్వగానే తర్వాత ఆఫీస్కి సంబంధించిన ఎంట్రీ రూమ్ను కూడా ఒకటి ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు. ఇది ఆఫీస్కి సంబంధించిన ఎంట్రీ రూమ్ అనమాట. దీంట్లో అటు ఆఫీసర్కి సంబంధించిన మీటింగ్స్ కావచ్చు, ప్రత్యేకంగా హైకోర్టు జడ్జిలకి చాలా వరకు కూడా హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఆ సెక్యూరిటీని మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్మాణం జరిగింది. అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. అటు లైటింగ్ వ్యవస్థలో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే టెక్నాలజీ వాడి చాలా స్మార్ట్ లైట్లను కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం 36 బిల్డింగ్స్ అయితే ఇక్కడ రూపుదిద్దుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క బిల్డింగ్ సంబంధించి 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్లబ్ హౌస్ అనేది జరుగుతుంది. మొత్తం 1.5 ఎకరాల ల్యాండ్ ఏరియాలో ఇది నిర్మాణం జరుగుతుంది. 24.13 ఎకరాలకు సంబంధించి మొత్తం టోటల్ ఓవరాల్గా అంటే 1.5 ఎకరాల్లో దీని నిర్మాణం ఉంది. తర్వాత దానికి సంబంధించిన రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, ఇలాగా మరి మౌలిక సదుపాయాలు ఎక్కువ ఉండే విధంగా కూడా మొత్తం
దాదాపు 24.13 ఎకరాల్లో అయితే హైకోర్టు జడ్జిలకు సంబంధించి నిర్మాణం జరిగింది. రాజధానిలో హైకోర్టుకి సంబంధించి తొలి మోడల్ బంగ్లా అనేది రెడీ అవుతుంది. మనం ప్రస్తుతం చూసుకుంటే అటు లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా మనం లేటెస్ట్ టెక్నాలజీతో వాడారు. హాల్ మనం ఏదైతే హాల్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి స్క్రీన్కి పెట్టుకునే విధంగా కూడా ఒక ఫెసిలిటీస్ ఇవ్వడం, పూర్తిగా హాల్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏదైనా మీటింగ్స్ పెట్టుకునే విధంగా కూడా అన్ని సౌకర్యాలు ఇచ్చారు. అట్లాగే ఇంటీరియర్లకు చూసుకుంటే కూడా స్మార్ట్ లైటింగ్ కావచ్చు, స్మార్ట్ ఫ్యాన్స్ సిస్టమ్, అలాగే ఏసీ సిస్టమ్ మొత్తం కూడా ఇప్పటికే రెడీ అయిపోయింది. దాదాపు 90% వరకు కూడా హైకోర్టు జడ్జిలకు సంబంధించిన క్వార్టర్స్ నిర్మాణం అనేది పూర్తయింది. అయితే అమరావతి డెవలప్మెంట్లో మనం ఇది కూడా ఒక ప్రధానంగా చూసుకోవచ్చు. ఎందుకంటే అటు పూర్తిగా 33,000 ఎకరాల రాజధాని నిర్మాణం అనేది వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా ఆపేసింది. ఇది కూడా 2014 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్మాణం పూర్తిగా ఆపేసింది. మళ్ళీ 2019లో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సీరియస్ తీసుకుంది. హైకోర్టు జడ్జిలకు సంబంధించి కూడా అందరూ కూడా ప్రైవేటు హౌసుల్లో రెంట్ కొనడం, అది కూడా ప్రభుత్వానికి ఒక రకంగా భారం పడుతుంది. కాబట్టి వెంటనే వీటిని నిర్మాణం పూర్తి చేసి వీటిని అందుబాటులోకి తీసుకురావాలండి. అయితే ఆ లోపల విజువల్స్ మనం ఇంకా కొన్ని చూద్దాము. మొత్తం అది ఎంట్రీ అవ్వగానే ఇది కూడా ఒక హాల్ అనమాట. ఇక్కడ సంబంధించిన కబోర్డ్ సిస్టమ్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. అటు పవర్కి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. స్మార్ట్ పవరింగ్, అలాగే సోలార్ సిస్టమ్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక జడ్జిలకు సంబంధించిన ఏదైనా బుక్స్ పెట్టుకోవడానికి ర్యాకులు కానీ మొత్తం కూడా చాలా టెక్నాలజీతో ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని టెక్నాలజీ ఉంచారు. ఇది బెడ్రూమ్ 2 అనమాట. మొత్తం 295.02 స్క్వేర్ ఫీట్స్లో ఈ బెడ్రూమ్ నిర్మాణం జరుగుతుంది. ఇది కూడా చాలా స్మార్ట్గా అందంగా రెడీ చేశారు. పక్కన అటు కృష్ణానది దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉంటుంది. అంటే ఈ అట్మాస్ఫియర్ కూడా మొత్తం చాలా పీస్ఫుల్గా ఉండే విధంగా, చాలా అట్మాస్ఫియర్ అనేది అందంగా ఉండే విధంగా కూడా దీన్ని డిజైన్ చేశారు. మనం బెడ్రూమ్ 2 చూసుకుందాం. ఇక్కడ బెడ్రూమ్కి సంబంధించి ఉంది. మొత్తం డూప్లెక్స్ లెవెల్లో ఈ నిర్మాణం జరుగుతుంది. దీని పక్కనే అటు కబోర్డ్ పక్కనే బెడ్రూమ్ 1 ఉంది. ఈ బెడ్రూమ్ 1 కూడా పూర్తి అలాగా 295.02 స్క్వేర్ ఫీట్స్లో కూడా ఇది కూడా నిర్మాణం జరిగింది. హైకోర్టు జడ్జికి సంబంధించిన బెడ్రూమ్ 1, అది 2 అని చెప్పుకోవచ్చు. పైనకి వెళ్తే మనకి బాల్కనీ వ్యవస్థ కూడా ఉంది. అంటే ఈవినింగ్ టైంలో మనం ఇందాక మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే దీనికి సంబంధించిన నిర్మాణం కూడా జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా కిచెన్కి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అటు కిచెన్లో కూడా చాలా నూతన టెక్నాలజీతో షింక్ కావచ్చు, వీటన్నిటిని చాలా మోడర్న్గా డిజైన్ చేశారు. ఇది కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. అంటే 247.68 స్క్వేర్ ఫీట్స్లో ఈ కిచెన్ వ్యవస్థ ఉంది. ఇక బయట ప్రత్యేకంగా పార్కింగ్ ఉంది. అలాగే గ్రీనరీని పెంపొందించే విధంగా అటు చెట్లు పెంచుకోవచ్చు, పూల మొక్కలను పెంచుకోవడానికి అన్ని సిస్టమ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండే విధంగా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఉంది. అధికారులు కూడా దీన్ని విజిట్ చేశారు. అటు జడ్జిలు కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జిలు మొత్తం కూడా విజిట్ చేసి వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్స్లో మనం 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో హైకోర్టులకు సంబంధించిన జడ్జిల క్యాంప్ ఆఫీస్ అనేది కూడా నిర్మాణం దాదాపు పూర్తయింది. 2026 చివరి నాటికి కూడా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అమరావతి డెవలప్మెంట్స్లో ప్రస్తుతం మనం ఐఏఎస్కి సంబంధించిన క్వార్టర్స్ దగ్గర ఉన్నాం. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దాదాపు 80% ఐఏఎస్కి సంబంధించిన క్వార్టర్స్ అనేది పూర్తయింది. నిర్మాణం కూడా ఫైనల్ దశకొచ్చింది. 2026 చివరికల్లా కూడా వీటి నిర్మాణం పూర్తి చేయాలంటే కూడా ఇప్పటికే అటు అధికారులకు కూడా ఆదేశాలు జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం అమరావతికి సంబంధించి దాదాపు 64,721 కోట్ల పనులైతే అమరావతి రాజధానిలో జరుగుతున్నాయి. వేగంగా కేవలం 18 నెలల కాలంలోనే అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు అనేది వేగవంతమైనని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఇందాక ఆల్రెడీ మనం చూసుకున్నాము. కొన్ని జడ్జిలకు సంబంధించి కావచ్చు, మినిస్టర్స్కి, ఎమ్మెల్యేకి సంబంధించిన క్వార్టర్స్ ఎంతవరకు పూర్తయినాయి చూసుకున్నాం. ప్రస్తుతం మనం ఐఏఎస్లకు సంబంధించిన క్వార్టర్స్ దగ్గర ఉన్న క్వార్టర్స్ అంటే కొన్ని సెక్యూరిటీ పర్పస్ వల్ల మనం లోపలికి వెళ్ళలేదు, కానీ పూర్తిగా బయట నుంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందిస్తున్నారు. మొత్తం 144 యూనిట్లతో కలిగిన 6 టవర్లలో ఈ నిర్మాణం జరుగుతుంది. అంటే ప్రతి డూప్లెక్స్ రూపంలో ప్రతి ప్లాట్కి సంబంధించి అంటే ఐఏఎస్కి సంబంధించి పూర్తిగా నిర్మాణం అనేది ఫైనల్ తీసుకొచ్చింది. దాదాపు 80% వరకు కూడా పనులు పూర్తయినాయి. లాస్ట్లో ఇప్పుడు ఫినిషింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. అటు ఫ్లోరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు,
ప్లంబింగు, ఫినిషింగ్ పనులతో అన్నీ రెడీ అయితే అవుతుందని చెప్పొచ్చు. క్యాపిటల్ రీజియన్ డెవలప్ సీఆర్‌డీఏ ఆఫీస్‌కి సంబంధించి బ్యాక్ సైడ్ అయితే ఇది ఉంది. మొత్తం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి 750,00,00,000 నుంచి 1,000,00,00,000 వరకు కూడా ఖర్చవుతుందని కూడా అంచనా వేసింది. అంటే ఒక స్క్వేర్ ఫీట్‌కొచ్చేసరికి రూ. 4,382 ఖర్చవుతుందంటూ కూడా ఇటీవల కాలంలోనే అధికారులు కూడా చెప్పారు. అంటే పూర్తిగా ఈ నిర్మాణం వచ్చేసరికి 2026 చివరికల్లా కూడా పూర్తి చేయాలంటూ కూడా ఆహ్, అధికారులకు ఆదేశాలు చేశారు. మొత్తం దీనికి సంబంధించి పూర్తిగా ఐఏఎస్‌ల క్వార్టర్స్ మొత్తం 6 టవర్లలో జరుగుతుంది. ఆ 6 టవర్లలో బ్యాక్ సైడ్ ఏమో హెచ్ఓడీలకు సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అమరావతికి సంబంధించి చాలా వేగవంతంగా కూడా పనులనేవి జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 80% ఉన్న కంప్లీట్ అయిన పనులకు సంబంధించి బిల్డింగ్స్‌ని కంప్లీట్ చేయాలంటూ కూడా ఇప్పటికే కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆహ్, ఈ వర్క్స్ అనేది చాలా వేగవంతంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. మరొక 4-5 నెలల్లోనే ఇవి కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అమరావతికి సంబంధించి వైకే టీవీ చేస్తున్న స్పెషల్ స్టోరీలో పూర్తిగా మనం ఒక్కొక్క డెవలప్‌మెంట్ గురించి కూడా తెలుసుకున్నాం. ఐఏఎస్‌లు టవర్స్‌కి సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే వచ్చింది. 80% పనులైతే పూర్తయినాయి. 2026లోనే ఇది పూర్తిగా నిర్మాణం పూర్తయిన తర్వాత అందుబాటులో కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ప్రస్తుతం ఐఏఎస్‌లకు సంబంధించిన క్వార్టర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అమరావతిలో తొలి జాతీయ పండుగ జరగబోతుంది. జాతీయ పండుగ ఏంటి అనుకుంటున్నారా? అదే జనవరి 26కు సంబంధించి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి అమరావతి రాజధానిలో జరగబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా దాదాపు రాష్ట్ర విభజన జరిగిన 3 ఎన్నికల అనంతరం కూడా ఇప్పటి వరకు అటు విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో, అటు జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అయితే తొలిసారిగా మన అమరావతి రాజధానిలో ఈ ఏడాది జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి రాజధానిలో జరపబోతున్నారు. దానికి సంబంధించి పూర్తిగా 10 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది ప్రభుత్వం. మనం ప్రస్తుతం విజువల్స్‌లో కూడా చూసుకుంటే గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం 10 ఎకరాల్లో ఈ వేడుకలకు సంబంధించి జరుగుతుంది. ఒక పక్క అటు గవర్నరు ఆ రోజు జెండా ఆవిష్కరిస్తారు కాబట్టి గవర్నర్‌తో పాటు అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు దాదాపు 500 మంది ప్రతినిధులు అనేది హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అంటే అటు వర్షం పడ్డా కూడా ప్రజలకు అటు గుంటూరు నుంచి కావచ్చు, విజయవాడ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజధానిలో తొలిసారిగా చేస్తున్న జాతీయ పండుగ కాబట్టి పెద్ద ఎత్తున అటు ప్రజలు కూడా వీక్షించడానికి వస్తారు. సో ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక విజయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు విజయవాడలోనే జరిగినాయి. అమరావతి రాజధానిలో తొలిసారిగా జాతీయ పండుగ జరగడం అనేది కూడా చాలా ఆనందపడాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తం 10 ఎకరాల్లో దీనికి సంబంధించి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక పార్కింగ్‌కి సంబంధించిన ప్రత్యేకంగా ఏర్పాట్లు జరిగినాయి. దాంతోపాటు ఆ రోజు పెరేడ్ ఉంటుంది కాబట్టి ఆ పెరేడ్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొన్ని శకటాలనేది ప్రదర్శిస్తాయి కాబట్టి ఆ ప్రదర్శనకు సంబంధించి రౌండ్‌గా ఉండే రోడ్డును కూడా నిర్మిస్తూ ఉన్నారు. పూర్తిగా ఏపీసీఆర్డీకి సంబంధించి అధికారులకు ఈ పనులను అప్పజెప్పినట్టు కూడా ప్రభుత్వం తెలుస్తుంది. దానికి సంబంధించిన 77వ గణతంత్ర వేడుకలకు సంబంధించి రాజధానిలో అట్టహాసంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున పనులైతే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్‌లో కూడా చూసుకుంటే ఇప్పటికే దాదాపు అన్ని పనులనేది పూర్తయినాయి. అటు పార్కింగ్‌కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు వీక్షించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు, దాదాపు 500 మంది ప్రతినిధులు, అది అటు మినిస్టర్లు కావచ్చు, గవర్నరు, అటు డిప్యూటీ సీఎం 500 మంది ప్రతినిధులు అయితే ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు కాబట్టి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇక సాయుధ దళాలకు సంబంధించి ప్రత్యేకంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఆ రోజు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. దాంతో ఇది జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేది జరుగుతాయి కాబట్టి ఇక్కడ పూర్తిగా శకటాల ప్రదర్శనకు ప్రత్యేకంగా ఉంటుంది. ఆ శకటాల ప్రదర్శన అనంతరం కూడా 3 శకటాలకు సంబంధించిన మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి బహుమతులు అందజేస్తారు. సో వీటన్నిటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తని చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన
18 నెలల్లో సాధించిన అభివృద్ధిలో ఇది కూడా అమరావతి రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం అనేది కూడా ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు. మనం చేస్తున్న వైకే టీవీ అమరావతి డెవలప్మెంట్‌కి సంబంధించి ఇది కూడా ఒక కీలక అప్డేట్ అనే చెప్పుకోవాలి. అమరావతిలో మరొక కీలకమైన ప్రాజెక్ట్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్. ప్రస్తుతం మనం అమరావతి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం. అమరావతి రాజధానికి సంబంధించి నిర్మాణం ఎంత ముఖ్యమో ఔటర్ రింగ్ రోడ్ కూడా అంతే ముఖ్యం అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్లు పనులు కూడా చాలా వరకు వేగవంతమైనని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అమరావతి సంబంధించి దాదాపు 190 కిలోమీటర్ల పరిధిలో కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటు కృష్ణా, గుంటూరు జిల్లాలు కలుపుతూ కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్డు 190 కిలోమీటర్ల పరిధిలో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్ అటు మంగళగిరి టోల్ కాజా దగ్గర నుంచి కూడా ఔటర్ రింగ్ రోడ్డు మొదలవుతుంది. ఈ మొదలైన తర్వాత కృష్ణానది మీదుగా 2 వంతెనలని ఆల్రెడీ ప్రత్యేకంగా నిర్మించారు. తర్వాత కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎంటర్ అవుతుంది. కృష్ణా జిల్లాలో కొన్ని ఏరియాలను కలుపుకొని అటు ఔటర్ సిటీ అవుట్స్కట్స్ నుంచి వెళ్ళే విధంగా కూడా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం దాదాపు 190 కిలోమీటర్ల పరిధిలో ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది నిర్మాణం జరిగింది. దానికి సంబంధించి 10 వరుసల రహదారి నిర్మించాలి అనేది కూడా ప్రపోజల్ పెట్టారు. అంటే 3 లైన్లు హైవే మీద సంబంధించి 3 లైన్లు ఉంటాయి. తర్వాత హైవే పక్కన ఒక సర్వీస్ రోడ్డు ఉంటుంది. అట్లాగా అటున 5 ఇటు 5 దాదాపు 10 వరుసలతో కూడా ఈ నిర్మాణం చేయాలి అనేది కూడా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు జరిగినాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే వర్కులు కూడా స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. మంగళగిరి నుంచి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇటు అమరావతి మీదుగా కృష్ణానది మీదుగా ప్రత్యేకంగా బ్రిడ్జిలు కూడా నిర్మించారు. దాదాపు 25,000 కోట్లతో ఈ నిర్మాణ పనులు కూడా వేగవంతమైనని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం అంటే మొదట ఈ ప్రాజెక్టుకి సంబంధించి 16,310 కోట్లు అనుకున్నారు. అంటే ఈ రింగ్ రోడ్లో 70 మీటర్ల 10 వెడల్పుతోనే ఉండాలనేది కూడా మొదటి ప్లాన్ చేశారు. దానికి సంబంధించి మూర్తి ఎలిమెంట్ అప్రూవల్ కమిటీ కూడా కొన్ని సూచనలు చేసింది. తర్వాత ఈ ప్రాజెక్టు అంచనాను కూడా పెంచారు. అంటే తర్వాత కొంత చంద్రబాబు ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ తీసుకొని దానికి సంబంధించిన కొన్ని సూచనలు కానీ కొన్ని మార్పులు చేశారు. దాంతో కొంత ప్రాజెక్టుకి కూడా అంచనా పెరిగింది. అయితే దానికి సంబంధించి అమరావతికి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్డు చాలా ప్రధానంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం ప్రస్తుతం చూసుకుంటే 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ కూడా జరిగింది. ఆ భూసేకరణ జరిగిన అనంతరం కూడా ఔటర్ రింగ్ రోడ్డు నేషనల్ హైవే అథారిటీ కమిటీకి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా ఈ పనులను కూడా వేగవంతం చేశారు. అమరావతిలో టోల్ గేట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు వెంకటపాలెం అనే దగ్గర టోల్ గేట్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. అంటే అటు జాతీయ స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని ఇది చేయడం, అంటే ఫ్యూచర్ అమరావతి అనేది కొంత డెవలప్ అయ్యే సిటీ, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఆ నేషనల్ హైవేకి సంబంధించిన కమిటీలు అలాగే నేషనల్ హైవే అథారిటీ కమిటీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ శ్రద్ధ చూసుకొని వెంకటపాలెంలో కూడా ఒక టోల్ గేట్ని ఏర్పాటు చేసింది. అంటే మనం పూర్తిగా గుంటూరు అటు నేషనల్ హైవే ఏదైతే చెన్నై హైవే ఉందో హైవే నుంచి కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఈ హైవే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కృష్ణా జిల్లాలో సిటీ అవుట్స్కట్స్ నుంచి వెళ్తుంది. అంటే సిటీకి ఎంటర్ కాకుండా పూర్తిగా లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కావచ్చు, అలాగే ఎక్కువ సరుకులకు సంబంధించిన రవాణా మొత్తం కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారానే వెళ్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా సిటీ డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా వరకు కూడా అది ఔటర్ రింగ్ రోడ్ ఉపయోగపడింది. దానికంటే 30 కిలోమీటర్లు ఇంకా ఎక్స్ట్రా పరిధితో కూడా ఈ అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు పనులు అనేది పూర్తిగా నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అమరావతి అనేది కీలక దశలో నిర్మాణ పనులు ఉన్నాయి. 2000 అంటే ఈ సంవత్సరం ఈ ఏడాదిలో దాదాపు 80% పనులు అనేది పూర్తి చేయాలి. అంటే గతంలో నిర్మాణం జరిగినవి. అంతేకాకుండా పూర్తిగా ఇంటర్నేషనల్ లెవెల్తో కూడా మరికొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 33,000 ఎకరాలు అటు అమరావతి రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. మరొకసారి 20,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కూడా జరుగుతుంది. అంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ హబ్ కావచ్చు, పార్కులు, అలాగే రోడ్లు, డ్రైనేజీ సిస్టము, పూర్తిగా రాజధాని నిర్మాణం అనేది రాబోయే 100 సంవత్సరాల భావితరాలకు అత్యంత హంగులతో అయితే ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే మనం ఉదయం నుంచి అమరావతి రాజధానికి సంబంధించిన స్పెషల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాం. అందులో భాగంగానే అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా ఇప్పటికే
పనులు కూడా పూర్తయినాయి అని చెప్పుకోవచ్చు. దీని మీద రాకపోకలు కూడా కొనసాగుతుంది. 18 నెలల కూటమి ప్రభుత్వ కాలంలో దాదాపు అన్ని కంపెనీలు ప్రాజెక్టులు కావచ్చు 80% పూర్తయిన భవనాలు అన్నీ కూడా వెంటనే ఓపెన్ చేయాలంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 56,000 కోట్ల వరకు కూడా రాజధానికి సంబంధించిన ప్రత్యేక నిర్మాణ పనులైతే మొదలయ్యని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రెండో విడత ల్యాండ్ పూలింగ్కి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారు. అంటే మొత్తం ఇంటర్నేషనల్ ఫెసిలిటీలతో అటు రాజధాని నిర్మాణం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం దీన్ని వెంటనే పూర్తి చేయాలంటూ కూడా భావిస్తుంది. దానికి సంబంధించిన పనులు కూడా వేగవంతం అవుతుందని చెప్పుకోవచ్చు. వైకే టీవీ అందిస్తున్న అమరావతి రాజధానికి సంబంధించి స్పెషల్ స్టోరీలోకి సంబంధించిన అప్డేట్ అయితే తెలుసుకున్నాము. ఇది రాజధానికి సంబంధించిన పూర్తిగా డెవలప్మెంట్ ఎంతవరకు డెవలప్మెంట్ అయినవి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కూడా వైకే టీవీ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. వీడియో జర్నలిస్టు విశ్వనాథ్తో రాజేష్, వైకే టీవీ, అమరావతి నుంచి.